ఈ రక్షకుడు ఈ లోకానికి తెలియచేయడానికి ఈ చక్కటి చలనచిత్రం అన్యజనులకే కాదు, క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు, ఏ జాతి, ఏ కులమైన, ఏ మతమైనా ఎంతో గొప్ప సమాచారాన్ని దర్శనముల ద్వారా ఈ యొక్క ఆ స్క్రీన్లో చక్కగా చూపించగలిగిన ఈ చిత్రాన్ని బట్టి దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఈ మూవీని దేవుడు అద్భుతంగా మరి రిలీజ్ చేయడమే కాకుండా ప్రసాద్ ఐమాక్స్లోను ఇప్పుడు టివోల్లోని కూడా హౌస్ఫుల్తో నడిపిస్తున్నందుకు నేను దేవునికి ముట్ట స్తోత్రం చెప్తాను. ఎందుకనంటే మేము అనుకోని రీతిగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా నేను చెప్పొచ్చు. హిట్ అయినటువంటి మూవీ కాబట్టి దేవుడు యొక్క సత్యాలను అందరూ తెలుసుకొని మమ్మల్ని అభినందిస్తూ ఉన్నప్పుడు మాకు నిజంగా ఇంతకంటే సంతోషమైన ఒక ఈ క్షణము ఇంకొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. పాస్టర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చూశారు ఈ మూవీ ఎలాగుందో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అనేకులను మరి తీసుకొని వచ్చి ఈ మూవీని చూయించి మరి విజయవంతంగా అందరూ కూడా ఈ మూవీ ద్వారా అనేక సత్యాలు తెలుసుకునేటట్టుగా చేయాలని నేను పాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మూవీలో మరి బ్యాక్ బోన్గా నిలిచినటువంటి అనూప్ రూబెన్స్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి బిట్ మరి తను ఎంతో హృదయాన్ని ఉంచి చేసినటువంటి బిట్ కాబట్టి ఈవెన్ జెరూసలేం ఎపిసోడ్ చూడండి మీరు, లేకుంటే మిగతా అన్నీ కూడా చూడండి. తను హృదయపూర్వకంగా మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో చేసినటువంటి సంగీతము ప్రతి పాటలో జీవం ఉంది. మీరు చూశారు 5 పాటలు కూడా ఎంతో చక్కగా మరి మనకు అందించారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ సేవియర్ మూవీ రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ అంటే లైక్ నేను కూడా చాలా మెసేజెస్ నాకు కూడా రావడం జరిగింది. చాలా మంచి స్టోరీ అండ్ హార్ట్ టచింగ్ మెసేజ్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉంది రెస్పాన్స్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. అండ్ ఈ ఫిలిం యాక్చువల్లీ కంప్లీట్ కావడానికి చాలా కష్టంతో చాలా ఓపికతో ఆంటీ ఐరీన్ ఆంటీ నేను చూస్తున్నాను ఒక 2 years నుంచి తను సరిగా నిద్రపోయిందా లేకపోతే తిన్నదా తెలీదు. బట్ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. దానికి గాడ్ హ్యాస్ గివెన్ ఎ గుడ్ రిజల్ట్. ఇవాళ ఫిలిం థియేటర్లో రిలీజ్ అయ్యాక చూసిన వాళ్ళంతా వాళ్ళు ఆనందంతో లైక్ దే ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అని వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇది గాడ్స్ గ్రేస్ లేకపోతే ఇది జరగకపోతుండే. అండ్ నోయల్ ద 2 people డే అండ్ నైట్ కష్టపడ్డారు. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీ అండ్ సెకండ్ నోయల్ సంజు చాలా కష్టపడ్డాడు. అండ్ నేను ఇంత బాగా యాక్ట్ చేస్తాడని అనుకోలేదు, డెఫినెట్గా అనుకోలేదు. బట్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ కాపీ చూపించారో ఐ వాజ్ లైక్ థ్రిల్డ్. సంజు ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడా అన్న ఫీల్ వచ్చింది. అండ్ ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడానికి కారణం కూడా వాళ్ళ యాక్టింగే. సంజు అండ్ స్నేహ ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద లైక్ నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ బికాస్ చాలా మూవీస్ చేస్తూ ఉంటాము, చాలా రకాల మూవీస్ చేస్తూ ఉంటాము. బట్ ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఉన్న మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను జెరూసలేం సీన్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. బికాస్ నేను పర్సనల్గా జెరూసలేం వెళ్దామని ఎప్పుడూ అనుకుంటుంటాను. బట్ నాకు ఎప్పుడు వెళ్తుందో తెలీదు. బట్ ఐ ఎంజాయ్డ్, అంటే వెళ్ళినట్టే అనిపించింది. అంత బాగా తీశారు, షూట్ చేశారు. అండ్ ఈ ఫిలిం ఇంకా చాలా అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని, చూసిన వాళ్ళందరూ కూడా బ్లెస్ అవ్వాలని, ఈ ఫిలింకి వర్క్ చేసిన అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ఉంది. ప్లస్ స్పెషలీ అనూప్ చెప్పేశారు మొత్తం వాట్ ఎవర్ చెప్పాలనుకున్నది. అండ్ నెక్స్ట్ దీనికి ఆంటీ అండ్ సంజు కష్టం కాదు,
దే హ్యావ్ షవర్ దర్ బ్లడ్ అని. ఎందుకంటే కష్టం అంటే ఉట్టి జస్ట్ చెమట వస్తుంది, బట్ దే హ్యావ్ పోర్డ్ ద బ్లడ్ టు డూ దిస్ మూవీ. నాకు తెలుసండి, ఎందుకంటే ఎంత కష్టపడ్డారో ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. అండ్ నెక్స్ట్ అనూప్ గురించి నేను పెద్దగా చెప్పడం అవసరం లేదు, బికాజ్ అనూప్ ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. అండ్ ఈ సినిమా చాలా కంఫర్టబుల్గా, చాలా ఫ్లెక్సిబుల్గా చేసిన సినిమా ఇది, ఎందుకంటే ఆయన హృదయం నుంచి చేసిన మ్యూజిక్ ఇది. సో అది ఆర్ఆర్ చూడంగానే మీరు కూడా చూశారు కదండి సినిమా. ఈ ఆర్ఆర్ ఇట్ ఈస్ లైక్ నాకు నిజంగా దేవుడు వచ్చి నిలబడినంత ఫీలింగ్ కలిగిందండి నాకు దాన్ని. వితౌట్ దెమ్ నేను ఇక్కడ నిలబడి ఉండలేను. సెకండ్, ఐ వాంట్ థ్యాంక్ ఐరీన్ తాలూరి ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ మూవీలో యాక్ట్ చేయడానికి. నాట్ జస్ట్ హీరోగా కాకుండా జీసస్ క్రైస్ట్కు కూడా పాత్రనిచ్చినందుకు. అండ్ ఈ మూవీలో కష్టపడ్డాము అవన్నీ నేను అనుపన్న నిక్సన్ బ్రదర్ వాళ్ళు అందరు చూశారు కాబట్టి నేను చెప్పను. ఎందుకనంటే దేవుని కోసం ఎంత కష్టపడ్డా కూడా ఇట్స్ నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన కోసం కష్టపడ్డ విధంగా ఏ మానవుడు పడలేరు. మన కోసం తన చేతులు చాపి సిల్వల్ని చనిపోయాడు. అంతగా ఎవరు చేయలేరు కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ గాడ్. సో ఐ రియలీ థ్యాంక్ అనుపన్న ఫర్ సీరియస్లీ పుట్టింగ్ యువర్ హోల్ హార్ట్ ఇన్ టు దిస్ మూవీ. అనుపన్న లిటరల్గా నిజంగా బ్యాక్ బోన్ ఈ మూవీకి. ఎందుకంటే ఈ మూవీ చేయడానికి కూడా ఎంత కష్టం ఉంటుందో తెలుసు. డూయింగ్ సో మెనీ మూవీస్ టుగెదర్, కమర్షియల్ మూవీస్ ఎన్నో చేస్తూ ఉండగా మా మూవీ కూడా ఇన్ బిట్వీన్ ఉండి దాన్ని కంప్లీట్ చేయడం, అంత కష్టపడి చేయాలి, ఇంత బాగా ఇవ్వాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఐ నో, ఎందుకంటే నేను డైలీ స్టూడియోలో చూసేవాడిని ఎంత కష్టపడతాడని. నిద్ర లేకుండా చేస్తారు మ్యూజిక్. ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.